హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట. అసలు పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎందుకు చేసుకుంటారు, దానివల్ల యూజెస్ ఏంటంటే, పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేసుకోవడం వల్ల మన ప్రొఫైల్ని రిక్రూటర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మన స్కిల్స్ వాళ్ళకి నచ్చినట్లయితే హైర్ కూడా చేసుకుంటారనమాట. ఇక్కడైతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేస్తూనే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇదే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నెక్స్ట్ అయితే నేను లింక్డ్ఇన్ మీద క్లిక్ చేస్తాను. లింక్డ్ఇన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తూనే నా లింక్డ్ఇన్ అకౌంట్ అయితే ఓపెన్ అయింది. చూస్తున్నారు కదా, ఇదే నా లింక్డ్ఇన్ అకౌంట్. ఇప్పటివరకు ఎవరన్నా ఫాలో అవ్వకుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ అయితే ఇది నా గిట్హబ్ మీద క్లిక్ చేశాను కాబట్టి నా గిట్హబ్ ప్రొఫైల్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ అనమాట. మెయిల్ మీద క్లిక్ చేశాను కాబట్టి మెయిల్ కూడా ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఎవరికి మెయిల్ సెండ్ చేయడం లేదు కాబట్టి అది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ సెక్షన్స్ అనమాట. హోమ్, అబౌట్ మీ అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వ్యూ రెజ్యూమ్ అది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సర్టిఫికేషన్స్ అండ్ కాంటాక్ట్ మీ, ఇవన్నీ నా సెక్షన్స్. ఫస్ట్ అయితే హోమ్ సెక్షన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ మీ సెక్షన్లో ఇక్కడ రెజ్యూమ్ అయితే పెట్టాను. ఇప్పుడు నేను వ్యూ రెజ్యూమ్ మీద కొట్టాను కాబట్టి నా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదే నా రెజ్యూమ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నా టెక్నికల్ స్కిల్స్ అనమాట. అవి మెన్షన్ చేశాను కదా, HTML, జావాస్క్రిప్ట్, SQL, పైథాన్, ఇవన్నీ నెక్స్ట్ నా రెజ్యూమ్. అలాగే సమ్మరీ. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్స్ అనమాట. సర్టిఫికేషన్స్లో చూస్తున్నారు కదా, సిస్కో నుంచి గ్రేట్ లెర్నింగ్, ఇది కూడా ఇది హ్యాకర్ ర్యాంక్, ఇది కూడా లాస్ట్ గ్రేట్ లెర్నింగ్. ఇదైతే సిస్కో IoT, ఇంట్రడక్షన్ టు IoT సర్టిఫికేట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చి గ్రేట్ లెర్నింగ్ నుంచి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ HTML. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఇది కూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ CSS, ఇది కూడా గ్రేట్ లెర్నింగ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి హ్యాకర్ ర్యాంక్ సర్టిఫికేట్ అనమాట, పైథాన్ బేసిక్స్ది. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఇది SQL బేసిక్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ అలాగే ఫైనల్గా గ్రేట్ లెర్నింగ్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, AWS ఫర్ బిగినర్స్ సర్టిఫికేట్ అది. ఇవి చూస్తున్నారు కదా, ఇవి నా సర్టిఫికేషన్స్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అనమాట. ఇవి మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, అవి ప్రాజెక్ట్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వెదర్ ఫోర్కాస్టింగ్. ఇప్పుడు ఏదో ఒక ప్లేస్ ఇస్తాను నేను, సపోజ్ ఢిల్లీ ఇస్తున్నాను. ఢిల్లీ ఇచ్చి సర్చ్ చేస్తే అక్కడ మనకి హ్యూమిడిటీ లెవెల్, విండ్ స్పీడ్ అవన్నీ కూడా నీట్గా చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ వెబ్సైట్. ఇది నాకు ఈ వెబ్సైట్ అంటే చాలా ఇష్టం భయ్యా, ఎందుకంటే నేను చాలా మనస్ఫూర్తిగా చేశాను అనమాట. నాకు యాజ్ ఏ ఫుడ్ లవర్గా ఈ వెబ్సైట్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి ఈ వెబ్సైట్ని ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారో కూడా చెప్పండి. చూస్తున్నారు కదా, స్క్రోల్ అవుతుంది నీట్గా టాప్ టు బాటమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి జిమ్ వెబ్సైట్, ఫిట్ క్లబ్. ఇది కూడా చూస్తున్నారు కదా, అది వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్ అంతా కూడా నేను HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ ఇవన్నీ యూస్ చేశాను అనమాట. ఇందాక ప్రీవియస్గా మీరు చూసిన గ్రిల్ వెబ్సైట్ కూడా సేమ్ యూస్ చేశాను. HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అంతా చూపిస్తున్నాను మీకు అలా వెబ్సైట్ ఎలా ఉంది ఏమి అనేసి. ఇక్కడ సెక్షన్స్ అవి హోమ్, ప్రోగ్రామ్, సర్వీస్, అబౌట్, కమ్యూనిటీ, అవన్నీ సెక్షన్స్ అనమాట. అండ్ ఫైనల్లీ నా కాంటాక్ట్ మీ సెక్షన్. నన్ను ఎవరైనా అప్రోచ్ అవ్వాలి, నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇందాక మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తూనే స్కైప్ ఐడి అయితే ఓపెన్ అయిందనమాట. నెక్స్ట్ అయితే లొకేషన్ మీద క్లిక్ చేశాను. లొకేషన్ మీద క్లిక్ చేస్తూనే మదనపల్లి అనే ప్లేస్ అయితే మీకు మ్యాప్స్లో చూపిస్తుంది. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి మదనపల్లి అనమాట. ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కొంచెం లైక్, సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా.